ఇదిగోండి మనం హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుందాం. ఇలా ఉండి అంచులు మనం ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 4 మడతలు అయిపోయింది. దాని కింద ఒకటి ఎక్స్ట్రాది ఉంటుంది నీట్నెస్ కోసం ఒకటి కట్ చేయాలి, మన ఖర్చుకు ఒకటి కట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఉల్టా తీసేటి పైపింగ్ చేసేటివే కాబట్టి మనం హెమ్మింగ్కి ఏం పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి హైట్ పెట్టుకోవాలి. చూడండి ఇలా లూజు ఇలాగా హైట్ పెట్టేసి ఖర్చు పెట్టాలి. పెట్టేసి ఇక్కడ మన చంక భాగం డౌన్ ఎంత ఉందో చూసుకొని ఇలా ఎగ్జాక్ట్ ఉన్నది పెట్టాలి, ఖర్చు పెట్టాలి. పెట్టేసుకొని ఇదొక లైన్ చేసేసుకోవాలి, ఇదొక లైన్ చేసేసుకోవాలి. చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి. మిడిల్ పాయింట్ పెట్టేసుకో. ఇలాగా ఇలా డ్రా చేస్తే మనకు నీట్గా వస్తుంది. ఓకే, నా హ్యాండ్ కటింగ్ ఇంతే సింపుల్గా. ఇంకా హ్యాండ్ డౌన్ ఎంత వచ్చింది అది అంటే చెక్ చేసుకోవచ్చు. 4 ఇంచెస్ వచ్చింది. ఓకే, కట్ చేసి లాస్ట్ క్రాస్ పట్టి కట్ చేసుకుందాము. క్రాస్ పట్టికి ఒకటి చిన్నది కింద లైన్ వేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ చూసుకొని సైజ్ చూసుకోవాలి. కంపల్సరీ సైజ్ అంతా పెట్టేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం లేదు, ఎక్కువైనా ప్రాబ్లం లేదు కానీ తగ్గద్దు. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ 3 ఇంచెస్కి లైన్ వేసుకోవాలి. అది స్ట్రేట్ లైన్ వేసేయాలి రెండింటిని కలుపుకొని. నెక్స్ట్ మళ్ళీ ఒక వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనము క్రాస్ తీసుకునే ప్లేస్లోనే 3.5 పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ముందు భాగంలో 4 ఇంచులు పెట్టుకుంటాం కాబట్టి ఇది 3.5 పెట్టుకోవాలి. దీనివల్ల షేప్ కరెక్ట్ వస్తుంది. మళ్ళీ అది హైట్ పెంచేసుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే, క్రాస్ పట్టి రెడీ అయిపోయింది. క్రాస్ పట్టీలు కంపల్సరీ 4 పీసులు ఉండాలి. 4 కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఒక చేతులకు మాత్రమే జాయింట్ వస్తుంది, మిగతాది ఎక్కడ వస్తలే. ఒక క్రాస్ పట్టీలు కూడా కరెక్ట్ వస్తున్నాయి. ముందు భాగము సైడ్ పెట్టుకున్నా, ఇటు సైడ్ పెట్టుకున్నా, ఇలా పెట్టుకున్నా కరెక్ట్ వచ్చేస్తుంది. బ్యాక్ ఫ్రంట్ టోటల్గా సెట్ అయిపోయింది. అతుకులు పడ్డా సరే కానీ ఫస్ట్ ఇలా పెట్టుకొని చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి. చాలా మంది తెలియకుండా అసలు మిస్టేక్ చేస్తుంటారు. మనం కట్ చేసిన తర్వాత క్లాత్ ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్కడి నుంచి రాదు, లైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తం వీడియో అయితే చూపించాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ మరి.